వెల్కమ్ టు యోయో టీవీ. లోక్సభ ఎన్నికలకు అన్ని పార్టీలు సన్నద్ధమవుతున్నాయి. పోటాపోటీ సభలు నిర్వహిస్తున్నాయి. ప్రధాన పార్టీలు ఎన్నికల శంఖారావానికి శ్రీకారం చుడుతున్నాయి. ప్రజల్లోకి వెళ్లనున్నాయి. గెలిపే లక్ష్యంగా పావులు కదపనున్నాయి. అధికార కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అభివృద్ధి కార్యక్రమాల ప్రారంభోత్సవాలు ఒకవైపు, ఎన్నికల్లో ఇచ్చిన 6 గ్యారెంటీలు ఒక్కొక్కటిగా అమల్లోకి తెస్తూ ప్రజల్లోకి వెళ్లనుంది. లోక్సభ ఎన్నికల నోటిఫికేషన్ వెలువడనున్న నేపథ్యంలో స్వయం సహాయక మహిళలకు వడ్డీ లేని రుణాల పంపిణీకి శ్రీకారం చుడుతుంది. లాంఛనంగా ఈ నెల 12న పెరేడ్ గ్రౌండ్స్లో 1,00,000 మంది మహిళలతో భారీ బహిరంగ సభ నిర్వహించనున్నారు. అదే వేదిక మీద మహాలక్ష్మి గ్యారంటీపై స్పష్టమైన ప్రకటన చేసే అవకాశం ఉన్నట్లుగా సమాచారం. కోడ్ ఎఫెక్ట్ లేకుండా ఒక్కొక్కటిగా లాంచింగ్ చేయడంపై దృష్టి సారించి లోక్సభ ఎన్నికల్లో లబ్ధి పొందాలని భావిస్తుంది. మరోవైపు సభల్లో సీఎం రేవంత్ రెడ్డి తనదైన శైలిలో గత బీఆర్ఎస్ ప్రభుత్వంపై విమర్శలు గుప్పిస్తూ ప్రజలను ఆకట్టుకుంటున్నారు. బీఆర్ఎస్ చేసిన తప్పిదాలను ఎండగట్టడంతో పాటు రాష్ట్రానికి జరిగిన నష్టాన్ని వివరిస్తున్నారు. కేసీఆర్ ఉద్యమ కాలం నుంచి తమకు సెంటిమెంట్గా వస్తున్న కరీంనగర్లోని ఎస్ఆర్ఆర్ కాలేజ్ గ్రౌండ్స్లో ఈ నెల 12న సభ నిర్వహించనున్నారు. సభకు అన్ని ఏర్పాట్లు చేయాలని పార్టీ నేతలకు సూచించారు. 1,00,000 మందికి పైగా ప్రజలను తరలించేందుకు పార్టీ నేతలకు బాధ్యతలను అప్పగించారు. ఇక్కడి నుంచే లోక్సభ ఎన్నికల శంఖారాన్ని కేసీఆర్ పూరించనున్నారు. కరీంనగర్ పార్లమెంటు స్థానంలో బీఆర్ఎస్ గెలవబోతుందని ధీమాను వ్యక్తం చేయడంతో పాటు కేడర్లోనూ భరోసా నింపనున్నారు. ఈ సభతో ప్రజల్లోకి వెళ్లాలని కేసీఆర్ భావిస్తున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం 3 నెలల్లో ప్రజలకు నీళ్లు, విద్యుత్ ఇవ్వడం లేదని విమర్శలు గుప్పించారు. నోటిఫికేషన్ ఇవ్వకుండానే ఉద్యోగాలు ఇస్తుందని తనదైన శైలిలో విమర్శలు చేస్తున్నట్లుగా పార్టీ నేతలు తెలిపారు. అధికారంలోకి వస్తే ఎల్ఆర్ఎస్ ఉచితంగా ఇస్తామని చెప్పి మాట తప్పుతోందని ఎదురుదాడి చేయనున్నారు. ఇక తెలంగాణకు కేంద్ర మంత్రి అమిత్ షా వస్తున్నారు. పార్లమెంట్ ఎన్నికల్లో అత్యధిక స్థానాల్లో గెలిపే లక్ష్యంగా శ్రేణులతో వరుస సమావేశాలు నిర్వహించనున్నారు. 12న ఉదయం 11 గంటలకు హైదరాబాద్లో 3,000 మందితో సోషల్ మీడియా వారియర్స్ సమావేశంలో పాల్గొనున్నారు. లోక్సభ ఎన్నికల్లో సోషల్ మీడియా వారియర్స్ ఎలా పనిచేయాలి, ఏ అంశాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలి, ప్రజలను ఆకర్షించే పోస్టుల అంశంపై అమిత్ షా దిశానిర్దేశం చేయనున్నారు. మధ్యాహ్నం ఎల్బీ స్టేడియంలో నిర్వహించే బూత్ అధ్యక్షులు, ఆ పై స్థాయి నేతలతో భేటీ కానున్నారు. దాదాపు 25,000 మంది హాజరు కానున్నారు. సాయంత్రం 17 పార్లమెంట్ వర్కింగ్ గ్రూప్స్ మీటింగ్ నిర్వహించనున్నారు. వీరందరికీ లోక్సభ ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహాలను వివరించనున్నారు, దిశానిర్దేశం చేయనున్నారు. ఇదిలా ఉంటే ఒకే రోజు 3 ప్రధాన పార్టీలు సభలు సమావేశాలతో హోరెత్తిస్తున్నాయి. లోక్సభకు శ్రీకారం చుడుతున్నాయి. అయితే ఏ పార్టీ ఎన్ని స్థానాల్లో విజయం సాధిస్తుందో చూడాలి.